హాయ్ ఫ్రెండ్స్, షెఫ్ యాదగిరి గారు మీ ముందుకు వచ్చేసారు. మనం ఏం చేస్తామంటే పప్పులతో రకరకాల పప్పులు చేస్తాం. తోటకూర పప్పు, గోంగూర పప్పు, ఆ పప్పు, ఈ పప్పు. కానీ ఈరోజు కొత్త వంట, తెలుగింటి వంటలో పెట్టింది పేరు కాబట్టి దానికి మంచి వంట మీకోసం. పప్పులో ఒక మంచి పప్పును మీకు అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దాని పేరు వాక్కాయి పప్పు. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. మనకు ఆ వాక్కాయి రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటాం రకరకాల పప్పులతో. ఇక్కడ మనం చేయాల్సిన పప్పు ఏంటంటే వాక్కాయ అని లేచి ఉడికించి దాంట్లో ఫ్లేవర్, దాంట్లో ఉన్న టేస్ట్ చాలా హెల్త్కి మంచిది. ఎందుకంటారంటే దాంట్లో ఒగరుదనం ఉంటుంది, పులుపు ఉంటుంది, లైట్గా మనం తింటుంటే కారంగా కూడా తగులుతూ ఉంటుంది, కానీ తెలియదు కారం. కాబట్టి దీంట్లో 3 రకాల గుణాలు ఒక దగ్గరనే ఒక పండులో ఉంటాయి. ఆ పండు మీరు అందరు చూసేయండి ఎలా ఉంటుందో. చాలా వరకు వాక్కాయ అంటే అందరికీ తెలియదు. ఆంధ్రలో వచ్చి దీని పేరు వాక్కాయ, తెలంగాణలో వచ్చి దీని పేరు కలిమి పండ్లు అంటారు. ఇది మామూలుగా విలేజ్లలో పొలాలలో చెట్లు ఉంటాయి, ముళ్ళ కంపలాగా ఉంటాయి, ఆ చెట్లకు కాస్తూ ఉంటుంది. మామూలుగా ఈ మధ్యకాలంలో పెడుతున్నారు, ఈ పంటలు కూడా పండిస్తున్నారు. కానీ ఇది చాలా హెల్త్కి మంచిది. మరి ఇంత మంచి హెల్తీ ఫుడ్ మనం ఎందుకంటే వాక్కాయ అనేది పికిల్స్లా చాలా వరకు పెట్టి తింటూ ఉంటారు. కానీ ఇది మనం ఈరోజు పప్పులో వాడి పెట్టిందే పేరు తెలుగింటి వంట. కాబట్టి సాంప్రదాయ వంటలు అనగానే మనందరికీ కూడా ఇప్పుడు నవ్వు గుర్తుకొచ్చేది ఉలవచారు. మరి ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేసి హెల్త్కు మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి హెల్తీ ఫుడ్ను అతిథి దేవోభవ అనే ప్రేమను అందరికీ పంచిపెడుతూ ఆ రుచులను వాళ్ళకు అనుగుణంగా మనం కొత్త రెసిపీలు తయారు చేసి ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు తెలుగింటి వంట అనే పేరుతో మీ అందరికీ కూడా సాంప్రదాయ వంటలతో పరిచయం చేస్తున్నాం. కాబట్టి మరి ఇది ఏదేందో తయారు చేయ విధానము, కావాల్సిన పదార్థాలు ఏదో ముందుగా చూద్దామా. వాక్కాయ 1 కప్పు, కందిపప్పు, పెసరపప్పు సమపాలుగా తీసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్నాం. టమాటా, నూనె, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, కొత్తిమీర, ధనియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్. ఇప్పుడు మనం తయారు చేసే విధానం ముందుగా చూద్దాం. వావ్, ఇక్కడ రెడీ అయిపోయింది. మరి తయారు చేయడానికి మనము స్టవ్ వెలిగించుకున్నాం, బాగా రెడీగా ఉంది. ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత మనం ఇందులో నూనె వేసుకోవాలి కొద్దిగా, ఎందుకంటే తాలింపుకు సరిపడా నూనె వేసాం, మరుగుతూ ఉంది. దాంట్లోకి మనం కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎందుకంటే తాలింపులో వెల్లుల్లి రెబ్బలు వేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఇందులో మనం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లిపాయ ఇందులో వేసుకొని ఇది కూడా మనం కొంచెం వేగేంత వరకు, కొద్దిగా వేగిన తర్వాత వాక్కాయలు ఉన్నాయి, ఇలాగే మనం దీంట్లో వేసుకోవాలి. ఇవి కూడా నూనెలో వేగితే వేగిన దాని వల్ల అది మెత్తగా అయ్యి దాంట్లో ఉన్న పులుపు, ఒగరు అన్నీ కూడా మనకు పప్పులో వచ్చేస్తాయి. కాబట్టి మనం దాన్ని వావ్ చూసారు, ఇక్కడ గ్రీన్ కలర్, పింక్ కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, అంటే రకరకాల మంచి రంగులతో చూస్తేనే, ఈ కలర్స్ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. వావ్, చాలా బాగుంటుంది. రంగురంగులు, కలర్స్ మంచిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా అవి ఉడికి కొంచెం దాంట్లో ఉన్న ఒగరంతా బయటకు వచ్చేదాకా వెయిట్ చేసి కొద్దిగా ఇందులో మనం
చిటికెడు పసుపు వేసుకోవాలి ఇందులో. తర్వాత టమాటాలు 2-3 ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. కరివేపాకు ఇప్పుడు వేయాలి. ఇక్కడ అందరూ ముందుగా వేస్తాం కాబట్టి మనకు అరోమా రాదు. అదేవిధంగా ఇక్కడ కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకోవాలి మనం. ప్రతి దాంట్లో వంటల్లో లాస్ట్కి వేస్తుంటాం చివరగా. ఇప్పుడు మనం ఇక్కడ ముందు వేసుకోవాలి. ఇదంతా కూడా ఎట్లా అంటే వాక్కాయ పచ్చడిలా మీరందరూ అనుకుంటున్నారు కదా, ఇదంతా వాక్కాయ పచ్చడి అనుకుంటున్నారు. కాదు, మంచి గుమగుమలాడే వాక్కాయ పప్పు. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కూడా కొద్దిగా మగ్గాలి. ఇది కొద్దిసేపు మగ్గాలి. బాగా మగ్గింది. ఇప్పుడు మనం ఇందులో ముందుగానే కందిపప్పు, పెసరపప్పు సమపాలు తీసుకొని ఉడికించి పెట్టుకున్నాం. అది ఇప్పుడు ఇందులో వేసుకున్నాం. మంచిగా సాంచలా చూసేందుకు ఒక సాంచ ఎలా ఉంటుందో అలా వచ్చేసింది మనకు. ఇక్కడ చూసారు కదా, మొత్తం మగ్గిన తర్వాత మనం పప్పు వేసాం. పప్పు వేసిన తర్వాత మనకు కొద్దిగా నీళ్ళు పోసుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే అంతా కలిసిపోతుంది కాబట్టి మసాలా అంతా. చూసారు కదా, ఈ విధంగా మనకు వావ్ మంచి రంగురంగుల పప్పులో కూడా ఇన్ని రకాల రంగులు ఉంటాయనుకుంటారు కదా. అంటే మొత్తం కలిసి కొద్దిసేపు మగ్గితే ఇంకా చాలా బాగా రుచికరంగా ఉంటుంది. కానీ మనం అందరం అనుకుంటాం వెజిటేరియన్లో ఏం ఆప్షన్ లేదండి, అందుకే నాన్ వెజ్లో అయితేనేమో ఫిష్, ఫ్రాన్స్, చికెన్, మటన్, రకరకాల రొయ్యలు, పీతలు అన్నీ ఉన్నాయని చెప్పేసి ఎంజాయ్ చేస్తారు నాన్ వెజ్. కానీ వెజిటేరియన్లో రకరకాల వంటలు ఉన్నాయని చెప్పి చాలామందికి తెలియదండి. వెజిటేరియన్లో ఉన్నన్ని రకాల వంటలు నాన్ వెజ్లో లేవు. నాన్ వెజ్లో మాది కొడితే 10 వెరైటీస్, కానీ వెజిటేరియన్లో లక్షల వెరైటీస్ ఉన్నాయి. రకరకాల ఆకుకూరలు, రకరకాల కూరగాయలు, రకరకాల టేస్ట్లు అవన్నీ మనకు తెలియాలి. కాబట్టి మీరందరూ చూడాలంటే తెలుగింటి వంటలు, సాంప్రదాయ వంటలు మనము తప్పకుండా చూడాలి. ఎందుకంటే దాంట్లో రకరకాల ప్రయోగాలతో, కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లతో, క్రియేటివిటీ వంటలతో మీ ముందుకు వస్తుంది. మరి వాక్కాయ దాల్ ఎప్పుడన్నా పేరు విన్నారా? వినలేదు. ఎందుకంటే దాంట్లో మనం పిక్కిల్స్ చూసాం, చట్నీ చూసాం, కానీ ఇలాంటి వాక్కాయ వేసేస్తే దాంట్లో టమాటా కలిసిపోయి మంచిగా టేస్ట్, ఫ్లేవరు. ఇక్కడ చింతపండు కూడా ఈ మధ్యన యాసిడిటీ వస్తుందని చెప్పేసి పులుపును అవాయిడ్ చేస్తున్నారు. కానీ ఇలాంటి వాక్కాయ వేసుకొని ఆ పులుపును ఎంజాయ్ చేయాలంటే వాక్కాయ వేసుకొని మీరు ఇంట్లో పప్పును చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చివరగా మనం కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. వావ్, చూసారా, పులుపు లేకుండానే పులుపు, అట్లాగే కలర్ లేకుండానే కలర్, న్యాచురల్. అంటే ఎక్కడ చూసినా కూడా సాంప్రదాయాన్ని తగ్గించకుండా కమ్మటి వంటలు. మరి మీరందరూ కూడా మిస్ కాకండి. వావ్, సూపర్. ఎంత మంచిగా అసలు నిజంగా టమాటా ఉడికి ఎంత మెత్తగా అయిపోయిందో చూసారు కదా. మీకు ఇది చూసారా? వావ్, చూసి ఇలా అంటే మెత్తగా అయిపోయింది. ఎంత గట్టిగా ఉన్న పండు టమాటా లాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయింది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇలా ఉడికిన దాకా ఉంచి అప్పుడు దీన్ని బౌల్లో తీసుకుంటే అదిరిపోతుందండి. వావ్, అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని బౌల్లో తీసుకొని మంచి ఏం రెడీ ఉన్నదో, మీ ఇంట్లో చపాతీ ఉందా, లేదంటే రైస్ ఉందా, జొన్న రొట్టెలు, లేదంటే దీన్ని ఇంకొక విధంగా కూడా తినొచ్చు. రాగి ముద్ద నంచుకొని తింటే ఇమాజింగ్ అసలు అద్భుతంగా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా రాగి ముద్ద తయారు చేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుంది. వాక్కాయ పప్పు రెడీగా ఉంది. మరి మీరు కూడా ఎలా చేశానో మిస్ కాకుండా చూశారు కదా. మరి మీ ఇంట్లో కూడా మీరు అందరు కూడా రేపు కొత్త రకమైన పప్పును తయారు చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి.
వావ్, నాకు అసలు చూస్తుంటేనే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. ఎందుకంటే బా మంచి ఫ్లేవర్, మంచి గుమగుమలాడుతూ ఉంటుంది. దీని రుచి మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. సేమ్ రెసిపీ మిస్ కాకుండా డోంట్ మిస్. వాక్కాయ పప్పు కావలసిన పదార్థాలు: వాక్కాయ 1 కప్పు, కందిపప్పు, పెసరపప్పు సమపాలల్లో తీసుకొని ఉడికించి పెట్టుకోవాలి. తరిగిన టమాటా, నూనె, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, కొత్తిమీర, ధనియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్. తయారీ విధానం: వాక్కాయి పప్పు తయారీకి ముందుగా ప్యాన్ లో తాలింపుకు సరిపడా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయ వేసి దోరగా వేయించుకోవాలి. అందులో వాక్కాయలు వేసి వేయించుకోవాలి. అందులో చిటికెడు పసుపు, టమాటా ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా మగ్గించుకోవాలి. కందిపప్పు, పెసరపప్పు సమపాలలో తీసుకొని ఉడికించాలి. ఆ ఉడికించిన పప్పును తాలింపులో కలపాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించాలి. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది.